రామయ్య అనే బీద రైతు రాజుపేట అనే గ్రామంలో నివసించేవాడు. అతని దగ్గర చిన్న పొలం, 2 మేకలు, 4 పూల మొక్కలు ఉన్నా నిజాయితీతో జీవించేవాడు. భార్య పిల్లలతో కలిసి కష్టాల మధ్య జీవనం సాగిస్తూ ఉండేవాడు. వర్షాలు పడక పంటలు పాడయ్యాయి, అప్పులు పెరిగాయి. కాని తన ఊరిలో శేషగిరి అనే ధనవంతుడు ఉండేవాడు. అతను రామయ్య భూమిని తక్కువ ధరకు కొనాలని ఒత్తిడి చేశాడు. నీకు పంటలు రావడం లేదు కదా, అమ్మే అన్నాడు. కాని రామయ్య అన్నాడు, ఈ భూమి నాది కాదు సార్, నా తండ్రి ఆశయాల పంట భూమి. దీని నా రాత్రి కలలో ఓ వృద్ధుడు వచ్చి ఇలా అన్నాడు, నీ శ్రమ వృథా కాదు, దేవుడు నీ నిజాయితీకి జవాబు చెప్తాడు. రేపు ఉదయం వరకు ఎదురుచూడు. మరో రోజు గ్రామానికి ఓ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ వచ్చింది. కష్టపడి నిజాయితీగా జీవించే రైతులను గుర్తించి వారికి ఉచితంగా వ్యవసాయ పరికరాలు, విత్తనాలు ఇచ్చారు. రామయ్య కూడా ఎంపికయ్యాడు. కొత్త శిక్షణతో అతను మళ్లీ సాగు ప్రారంభించాడు. కొన్ని నెలల్లో అతని పొలం పచ్చని పంటలతో నిండిపోయింది. శేషగిరి కూడా వచ్చి రామయ్యను అభినందించాడు. నిజాయితీ గెలిచింది అన్నాడు. రామయ్య నవ్వుతూ అన్నాడు, ధనం ఉండకపోయినా ధర్మం ఉంటే చాలు. ఆ రోజు నుంచి రామయ్య గ్రామానికి ఆదర్శ రైతుగా మారిపోయాడు. అతని కథ పిల్లలకు సత్యం, శ్రమ, నమ్మకం గురించి నేర్పే గొప్ప ఉదాహరణగా నిలిచింది.